ఓం నమో రామదూతాయ. మూడో రోజున మనము అమ్మవారిని చంద్రఘంట రూపంలో అలంకారం చేసుకొని అమ్మవారిని అర్చన చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క అమ్మవారు తన శిరస్సును దాల్చినటువంటి అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండడం చేత ఈమెకి చంద్రఘంట అనేటువంటి పేరు వచ్చింది. ఈమె శరీరము బంగారము కాంతిమయము. ఈమె సింహవాహనము కలిగినటువంటిది. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలో ఉండేటువంటి అమ్మవారు. ఈమె గంట నుండి వెలువడేటువంటి భయంకరమైనటువంటి ధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడలాడుతూ ఉండేటువంటి వారు. కానీ భక్తులకు ఉపాసకులకు ఈమె మిక్కిలి సౌమ్యాన్ని ప్రశాంతముగా కనపడుతుంది. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైనటువంటి మేనకాదేవి హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారట. పెళ్లి రోజున శివుడు దేవతలతో మునులతో తన గణాలతో శ్మశానంలో తనతో ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలతో తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతీ తల్లి మేనక అయినటువంటి ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఈ యొక్క అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివుడికి కనపడి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషాన్ని మార్చుకోమని ఆయనని కోరుతుందట. అప్పుడు శివుడు రాజకుమారుడి వేషంలో లెక్కలేనటువంటి నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంట అవతారం ఎత్తిందట. శివపార్వతుల కుమార్తె కౌశికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభనిశుంభలను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తూ ఉండగా ఆమె అందాన్ని చూసి రాక్షసులు మోహితులవుతారు. ఆమెను తన తమ్ముడు నిశుంభునికి ఇచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుంటాడట. ధూమ్రలోచనుణ్ణి కౌశికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంట దుర్గా అవతారాన్ని ధరించి ధూమ్రలోచనుణ్ణి అతని పరివారాన్ని సంహరిస్తుందట. అలా శుంభనిశుంభులతో యుద్ధములో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంట దుర్గా అవతారాన్ని దాల్చిందిట ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని ధ్యానించేటువంటి శ్లోకం పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత అనేటువంటి శ్లోకాన్ని ప్రార్థన చేసి అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాలని పొందగలరని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.